నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుంభరాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈ జూలై 22 మీ జీవితంలో ఒక సాధారణమైన రోజు కాదు. ఎంతో కాలంగా మీ హృదయంలో దాచుకున్న కోరిక నెరవేరడానికి కాలం సిద్ధమవుతుంది. మీరు ఇంతకాలం చేసిన శ్రమకు, మీరు మౌనంగా అనుభవించిన బాధలకు, మీరు కాల్చిన కన్నీటి చుక్కలకు ప్రకృతి ఇప్పుడు ఒక అద్భుతమైన సమాధానం ఇవ్వబోతుంది. మీరు ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకబోతున్నారు. ఇక కుంభరాశి వారి జీవితంలో ఎక్కువగా ఎదుర్కొన్న సమస్య ఏమిటంటే, మీరు అందరినీ మనస్ఫూర్తిగా నమ్మడం, మీ మనసులో కపటం ఉండదు కాబట్టి ఎదుటి వారిలో ఉన్న మంచితనాన్ని మాత్రమే వెతుకుతారు. అందుకే కొంతమంది వ్యక్తులు మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ మౌనంగా ఉన్న వారిని మోసం చేయదు. ఇక అది ఆలస్యం చేయవచ్చు కానీ అన్యాయం మాత్రం అస్సలు చేయదు. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక కామెంట్ బాక్స్లో ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ జూలై 22వ తేదీ మీ జీవితంలో మొదట దైవిక సంకేతం కనిపించబోతుంది. ఇంతకాలం మీకు ఉన్న మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. నా పిల్లలు ఇక నా జీవితం ఎటు వెళ్తుంది అనే ప్రశ్నకు మీ అంతరాత్మ నుంచే సమాధానం లభించడం ప్రారంభమవుతుంది. గతంలో అసాధ్యంగా కనిపించిన విషయాలు కూడా సాధ్యం అనే నమ్మకం మీలో బలపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న కుంభరాశి వారికి ఈరోజు ఎంతో శుభప్రదంగా కనిపిస్తుంది. మీ పనితీరును గుర్తింపు లభించే అవకాశాలు కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈరోజు మీరు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మరియు ఆర్థికంగా పురోగతి కనిపించబోతుంది. అయితే ప్రకృతి మీకు ఒక చిన్న పరీక్ష కూడా పెడుతుంది. మీ జీవితంలో నుంచి కొంతమంది వ్యక్తులు దూరం కావడం ప్రారంభమవుతుంది. మొదట అది మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, కానీ భవిష్యత్తులో అదే మీ జీవితానికి జరిగిన ఒక గొప్ప మేలని మీరు గ్రహిస్తారు. ఎందుకంటే మీ విజయానికి అడ్డంగా ఉన్న వారికి ప్రకృతి స్వయంగా ఈ జీవితం నుంచి తొలగిస్తుంది. గుర్తుంచుకోండి, కుంభరాశి వారు జూలై 22వ తేదీ మీ జీవితంలో ముగింపుకు కారణం కాదు, ఒక గొప్ప ఆరంభానికి సంకేతం. మీ భవిష్యత్తును మార్చే మొదటి అడుగు ఈరోజే పడబోతుంది. కాబట్టి ఇక కుంభరాశి వారు దైవానుగ్రహాన్ని మరింత స్పష్టంగా అనుభవించే రోజు కాబోతుంది. ఇంతకాలం మీరు చేసిన ప్రతి మంచి పనికి, ప్రతి త్యాగానికి, ప్రతి నిజాయితీకి కాలం ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధమవుతుంది. కొన్నిసార్లు మీకు ఒక సందేహం వచ్చి ఉండవచ్చు, నేను ఎవరికి అపకారం చేయలేదు, అందరికీ మంచి మాత్రమే కోరుకున్నాను, అయినా నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు అని. దానికి సమాధానం ఇప్పుడు కాలమే చెబుతుంది. కుంభరాశి వారి జీవితంలో ఆలస్యంగా గెలుస్తారు, కానీ వారు సాధించే విజయం ఎంత గొప్పగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మీకు ఏదైనా ఇవ్వాలి ముందు దానిని నిలబెట్టుకునే శక్తిని మీలో పెంచుతాడు. అందుకే మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్షల్ని ఇక మిమ్మల్ని బలహీనులను చేయడానికి కాదు, మరింత బలవంతులను చేయడానికే వచ్చింది. ఇక ఈ జూలై 22 మీ జీవితంలో దైవిక సంకేతం కనిపించబోతుంది. అదే ధనయోగం ప్రారంభం కావడం. ధనయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, మీకు రావాల్సిన గౌరవం రావడం, నిలిచిపోయిన పనులు పూర్తవ్వడం, మీ ప్రతిభను సరైన గుర్తింపు లభించడం, మీ జీవితంలో సరైన అవకాశాలు ప్రవేశించడం కూడా ధనయోగంలో భాగమే. మీ యొక్క కొత్త ఆర్థిక అవకాశానికి నాంది పలికే అవకాశం కూడా బలంగా కనిపిస్తుంది. ఇక చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందడం, ఊహించని విధంగా ఒక శుభవార్త వినడం లేదా కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించడం వంటి శుభ పరిణామాలు కనిపించవచ్చు. భవిష్యత్తులో గొప్ప విజయానికి పునాది వేయబోతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు కూడా అనుకూలమైన వార్తలు వినిపించవచ్చు. ఇక శత్రువుల విషయానికి వస్తే, ఇక కుంభరాశి వారికి శత్రువులు బయట కంటే ఎక్కువ మాటల రూపంలో ఉంటారు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు, మీ మంచితనాన్ని బలహీనతగా భావించేవారు మీ చుట్టూ ఉండవచ్చు. కానీ ఈ జూలై 22 తేదీ మంచి ఫలితాలు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. ఇక మిమ్మల్ని
వి విమర్శించిన వారే ఈ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు వాటితో పోరాడాల్సిన అవసరం లేదు. మీరు వారితో పోరాడాల్సిన అవసరం లేదు. ఇక మీ మౌనమే మీ గొప్ప ఆయుధం. మీ విజయమే వారికి సరైన సమాధానం. ఇక ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాట ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందుకే కోపంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరితోనైనా విభేదాలు వచ్చినప్పుడు ప్రశాంతంగా వ్యవహరించండి. బుధగ్రహ అనుగ్రహం వల్ల మీ మాటలు 10 మందికి ఆకర్షించే శక్తిని పొందుతాయి. ఇక మీరు చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తులో గొప్ప అవకాశాలకు కారణం కావచ్చు. కుంభరాశి వారు ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. మీరు ఎప్పటి వరకు కోల్పోయింది అవకాశాలు కాదు, మీ జీవితానికి సరిపోలేని విషయాలు మాత్రమే. ఇకపై మీ జీవితంలో వాటిని కాలం నుంచి దూరం చేసింది. ఇకపై మీ జీవితంలో ప్రవేశించబోయే మీ కర్మ తగిన శుభ ఫలితాలే. కాబట్టి గతాన్ని గురించి బాధపడకుండా భవిష్యత్తును ఆహ్వానించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఈ జూలై 22 తేదీ మీ జీవితంలో నిశ్శబ్దంగా ప్రారంభమయ్యి ఒక అద్భుతమైన మార్పుకు సంకేతం. మీపై మీకు నమ్మకం ఉంచండి, దైవాన్ని విశ్వసించండి. మీరు వేస్తున్న ప్రతి అడుగు ఇకపై విజయానికి మరింత చేరువ చేయబోతుంది. మీరు ఇంతకాలం చేసిన ప్రతి పోరాటానికి, ప్రతి త్యాగానికి, ప్రతి నిజాయితీకి ప్రకృతి ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. భగవంతుడు మీకు ఆలస్యంగా ఇచ్చినా మీరు ఊహించని దానికంటే గొప్పదాన్ని మాత్రమే ఇస్తాడు. అందుకే మీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యానికి ఒక పరమార్థం దాగి ఉంది. మీ జీవితంలో 22వ తేదీన మీ జీవితంలో కనిపించబోయే చివరి దైవిక సంకేతం ఏమిటంటే మీలో భయం క్రమంగా తొలగిపోయి ఒక చంచలమైన ఆత్మవిశ్వాసం జన్మించడం. గతంలో నేను చేయగలను అనే ఆలోచన నుండి ఇప్పుడు నేను తప్పకుండా చేస్తాను అనే నమ్మకంతో ముందడుగు ప్రారంభిస్తారు. అదే మీ జీవితంలో అతిపెద్ద మార్పు కాబోతుంది. ఎందుకంటే మనిషి జీవితాన్ని మార్చేది ముందు పరిస్థితులు కాదు, అతని ఆలోచనలు. మీ ఆలోచనలు మారిన క్షణం నుంచే మీ అదృష్టం కూడా మారడం ప్రారంభమవుతుంది. ఈ మహాలక్ష్మి కటాక్షం విషయానికి వస్తే ఈరోజు మీకు కేవలం ఆర్థికపరమైన లాభాలు మాత్రమే ఇవ్వదు. ఇక కుటుంబంలో సంతోషం పెరగడం, ఎన్నో రోజులుగా నిలిచిపోయిన ఒక శుభకార్యం పునరావృతం అవ్వటం, ఇక మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తుల మద్దతు లభించడం, మీ జీవితంలో ఒక గొప్ప అవకాశం ప్రవేశించడం వంటి అనేక శుభ ఫలితాలు కనిపించబోతున్నాయి. కొంతమంది ఈ కుంభరాశి వారికి ఈ రోజు నుంచి కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో అవే మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు కూడా అవుతాయి. ఇక కుటుంబ విషయానికి వస్తే మీ మాటల్లో ఉండే మాధుర్యం ఈరోజు మీకు ఎంతో మేలు చేయబోతుంది. చాలా కాలంగా మీకు దూరంగా ఉన్న వ్యక్తులు మళ్ళీ మీకు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వివాహం కాని వారికి శుభ సంబంధాలు గురించి ఇక చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఈ సమయం అత్యంత అనుకూలంగా కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు విజయాన్ని మరింత చేరువ చేయబోతుంది. అయితే ఇక కుంభరాశి వారు ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీకు లభించే ప్రతి అవకాశాన్ని దైవ ప్రసాదంగా భావించండి. అహంకారానికి ఎప్పుడు చోటు ఇవ్వద్దు. వినయం ఒక గొప్ప సంపద. మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఎదిగినా మీ మంచితనాన్ని, మీ మానవత్వాన్ని ఎప్పటికీ కోల్పోకండి. ఎందుకంటే దైవానుగ్రహం శాశ్వతంగా నిలిచేది వినయం ఉన్న చోటే. ఈ జూలై 22 మీరు పాటించాల్సిన చిన్న పరిహారం ఏమిటంటే ఉదయం స్నానం చేసిన అనంతరం శ్రీ మహాగణపతయ నమః అనే గణపతి మంత్రాన్ని 21 సార్లు జపించండి. అనంతరం ఓం భూం బుధాయ నమః అని అనంతరం ఇలా చేశారంటే 108 సార్లు జపించడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కూడా మరింత పెరుగుతుంది. ఇక సాధ్యమైనంత వరకు పచ్చ పెసర్లు, ఆకుపచ్చ రంగు పండ్లు అవసరమైన వారికి దానం చేయడం వల్ల జాతకంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. చివరిగా ఒక్క మాట, కుంభరాశి వారికి ఇప్పటి వరకు నడిచిన కష్టాల బాట ఇకపై మీకు నడవబోయేది విజయ మార్గం. మీరు కావలసిన ప్రతి కన్నీటి చుక్కకు, మీరు చేసిన ప్రతి మంచి పనికి కాలం ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వబోతుంది. మీ రాబోయే రోజుల్లో మీ శుభ మార్పులకు ధైర్యంగా ఆహ్వానించండి. ఇక మీపై మీకు నమ్మకం ఉంచండి, ధైర్యాన్ని
విశ్వసించండి, ఓపికతో ముందుకు సాగండి. మీరు ఊహించని దానికంటే గొప్ప విజయాన్ని సాధించే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ పరమేశ్వరుని అనంత కృపా కటాక్షాలు, ఆ మహాగణపతి ఆశీస్సులు ఎప్పటికీ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.